శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి జూలై నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ద్వాదశ, ఏకాదశ, దశమ స్థానానికి వచ్చేసరికి అంటే 10వ స్థానానికి వచ్చేసరికి కుజుడు మరియు కేతు గ్రహం యొక్క సంచారం ఉంది. ఇవి కెరీర్ కి సంబంధించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కాలం అని చెప్పొచ్చు. కాబట్టి వీటికి సంబంధించి ఏదైనా భంగం కలగొచ్చు, ఏదైనా ఇబ్బంది కలగొచ్చు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము. ఎందుకంటే కుజుడు కేతు యొక్క కలయిక అంత శ్రేయస్కరం కాదు. అలాగే 9వ స్థానం ఏదైతే ఉందో అది బుధ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఉంది. 9వ స్థానం మీ యొక్క ట్రావెలింగ్ కి సంబంధించి, అలాగే ఈ యొక్క ఆ కెరీర్ కి సంబంధించి, అలాగే దేవతారాధనకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తాయి. మీరు కొంచెం ఎడ్యుకేట్ అయ్యేటువంటి కాలం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క 9వ స్థానంలో బుధ గ్రహ సంచారం ఉండడం వలన వీటి మీద డబ్బు కూడా అంటే ఆస్ట్రాలజీ చెప్పొచ్చు, ఏదైనా పూజలు చేయొచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి బుధుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే 8వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది. 8వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంటే ఎవరైనా మీరు మీ పని మీరు చేసుకుంటే మీ దగ్గరికి వచ్చి మీతో ఏదైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకునేటట్టు కానీ, ఏదైనా ఇబ్బంది పెట్టేట్టు కానీ జరగచ్చు. కానీ మీరు మాత్రం చాలా దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురువు చాలా మీరు చేస్తారు, ఇట్లాంటి వాటిని అసలు ఎంటర్టైన్ చేయరు. కాబట్టి 8వ స్థానంలో గురుగ్రహ సంచారం చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే 7వ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం ఉంది. సప్తమ స్థానం గురుగ్రహ సంచారం ఉండడం వలన చాలా ప్రత్యేకం. ఎందుకంటే మీ భార్య, మీ మ్యారేజిటికల్ లైఫ్ మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటే మీ భార్యతో కానీ మ్యారిటికల్ లైఫ్ అంత బాగుంటాయి. అలా కానీ లేకుంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. 6వ స్థానం ఏదైతే ఉందో అది ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రశాంతంగా ఉంది. 5వ స్థానం ఏదైతే ఉందో అది ప్రేమ వ్యవహారాలకు సంబంధించి. కాబట్టి చాలా మృదువుగా ఉండాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం అట్లాంటిది ఈ యొక్క 5వ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన విపరీతమైనటువంటి గొడవలు రావచ్చు. ఈ యొక్క ప్రేమలో ఉన్నటువంటి వారికి, ఎంగేజ్మెంట్ అయ్యి రిలేషన్ లో ఉన్నటువంటి వారికి కూడా గొడవలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎమోషనల్ గా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 4వ స్థానం ఏదైతే ఉందో అది రాహుగ్రహ సంచారం ఉంది. అంటే మీరు వంశపారంపర్యంగా మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఆచార వ్యవహారాల్ని క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి కాలం. కాబట్టి వాటికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా ఈ యొక్క 2025 సంవత్సరంలో 2025 రూపాయలు చెల్లిస్తే మీ యొక్క పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే మీ యొక్క జాతకం అంతా కూడా 60 నుండి 70 పేజీల్లో మీ దాకా పంపించడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ జూలై నెలలో ఎవరైనా సరే జాతకం చెప్పించుకుంటే వారికి మీ జాతకం చెప్పించుకున్న దానికి గాను కరుంగలి మాల మీకు గిఫ్ట్ గా నేనే కొరియర్ ఛార్జెస్ పెట్టుకొని మరీ ఇస్తాను. ఎందుకంటే ఈ 6 నెలల్లో మనం చూసిన దారుణాలు చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకా దారుణాలు జరగబోతున్నాయి. వాటన్నిటిని తట్టుకొని మనం ఉండాలి అని అంటే ఈ యొక్క కరుంగాలి మాలను మీకు బహుమతి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మళ్ళీ కంక్లూడ్ చేస్తూ ఉన్నాను. ఇక ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి. రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి.
ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకి కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో. వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తాం. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ, ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాడు శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేదు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగట్టి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు. పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్ సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ, శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి.
ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అనంటే కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకు ఫోను చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో రూ. 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ చార్జెస్ అంతకుముందు 100 అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 చార్జ్ చేస్తున్నారు కదా. కొరియర్ చార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రూ. 2025 మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.